headlines. రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్న ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం. అమ్మవారిని దర్శించుకున్న కళా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, ప్రముఖ వ్యాపారవేత్త ఆర్ రాజేంద్రన్, అనిత దంపతులు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై విశాఖలో జరిగిన ఒకరోజు శిక్షణ సదస్సు. ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావు లేకుండా అధికారులు జాగ్రత్త వహించాలని సూచించిన కలెక్టర్ మల్లికార్జున. విశాఖ విజయనగరం జిల్లాలలో 596 జీవో ప్రకారం రిజిస్టర్ అయిన అసెంట్ భూ బదలాయింపులు నిలిపివేయాలని డిమాండ్ చేసిన విదంసం నేత వెంకట్రావు. ఈ రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కలెక్టర్కి వినతి. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. జీవో ప్రకారం రిజిస్టర్ అయిన అసెంట్ భూములు బదలాయింపులు తక్షణమే నిలిపివేయాలని, మోసపూరిత రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరపాలని విదాసం ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసె వెంకట్రావు డిమాండ్ చేశారు. ఇటీవల విశాఖ విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన అసెంట్ భూములు అక్రమ కొనుగోలు కుంభకోణంపై గవర్నర్ కు, ల్యాండ్ పరిపాలన ముఖ్య కమిషనర్ కు విశాఖ కలెక్టర్ విదసం ఐక్యవేదిక ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద విదసం ఐక్యవేదిక నాయకులు బూసె వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం జిల్లా భీమిలి రెవెన్యూ డివిజను ఆనందపురం మండలం, పద్మనాభం మండలాల్లో 596 జీవో ఆధారంగా సుమారు 325 ఎకరాల అసైన్డ్ భూమిని 22A నుండి విముక్తి చేసి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ద్వారా సంపూర్ణ హక్కులు కల్పించబడ్డాయి. అయితే ఈ సంపూర్ణ హక్కులు కల్పించబడినటువంటి భూములు కొంతమంది పెద్ద మనుషులు చిన్న చిన్న పావెకరం అరెకరంగా ఉన్నటువంటి అసైన్దారుల దగ్గర నుంచి అక్రమ పద్ధతిలో కొనుగోలు చేశారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. అక్రమ పద్ధతి అంటే ఇది అసైన్డ్ భూమిగానే ఉంది, మీది ఇంకా జరాయితీగా మారలేదు, అసైన్డ్ భూమికి ఎకరాకి మార్కెట్ ధరలో 1/10 వంతు కూడా రాదు, కాబట్టి మేము 1/4 వంతు ఇస్తాం, మీరు మాకు ఇచ్చేయండి అని చెప్పి వారితో ఒప్పందం చేసుకుని ఎవరైతే అమ్మటానికి ఒప్పందం కుదుర్చుకున్నారో వారికి మాత్రమే ఈ 22A నుండి విముక్తి లభించింది. అవి కొంతమంది బడాబాబులు కొనుక్కున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది, అసైన్ భూములకి సంపూర్ణ హక్కులు వచ్చిన తర్వాత అది జరాయితీ భూమి అవుతుంది, అది మార్కెట్ ధర ప్రకారం కొనుక్కోవాలి. అలా కొనుక్కోకుండా అక్రమ పద్ధతిలో అసైన్ భూమిలోనే ఉందని మభ్యపెట్టి కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ని పెండింగ్లో పెట్టాలి, భూ బదలాయింపుని నిలుపుదల చేయాలి. రెండవ అంశం, ఇక్కడే కాదు విజయనగరంలో కూడా 85 ఎకరాలు ఈ రకంగానే మార్పిడి జరిగింది. మార్చడంలో మాకేం అభ్యంతరం లేదు, అమ్ముకోటాల్లో మాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ దళిత పేద రైతుని మోసం చేసి అసైన్డ్ భూమిగానే ఇంకా ఉందని చెప్పి తక్కువ ధర కొట్టేసే వాళ్ళు ఉన్నారే, వారి పట్ల హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించి ఈ అసలు వాస్తవాలను వెలుగు తెచ్చి
ఈ అసైన్దారులకి అసలైన ధర కల్పించాలని, అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ అయితే వారి భూ బదలాయింపుని పెండింగ్లో ఉంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఉత్తరాన్ని కలెక్టర్ గారికి, అలాగే ఇదే కాపీని గవర్నర్కి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారికి పంపించాలని అనుకుంటున్నాం. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. అసైన్ భూముల నిజమైన లబ్ధిదారులకి క్వాంటిటీ ఏ నుండి విముక్తి ఇవ్వాలి. ఇలా రాజకీయ ఒత్తిడులతో కొనుగోలు కోసం మాత్రమే ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఈ బడా పెట్టుబడిదారులు ఎవరైతే కొనుక్కున్నారో వారు భూ బదలాయింపుని వెంటనే ఆపాలి. దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అమ్ముకున్నటువంటి దళిత పేద రైతులకి మార్కెట్ ధర ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవీఎంసీ 39వ వార్డు పరిధి కోట వీధిలో ఉన్న ఇషాక్ మదినీ ఔలియా దర్గాని దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. చాదర్ చందనం వేసి ప్రార్థన చేశారు. నమాజ్ అనంతరం దర్గా చుట్టూ ప్రదక్షిణ చేశారు. చాదర్ను తలపై పెట్టుకుని ముస్లిం సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మెట్ల మార్గం నుంచి నడుచుకొని ప్రధాన ఆలయానికి చేరుకుని అల్లాకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సౌత్ మైనార్టీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్, కోఆప్షన్ సభ్యులు షరీఫ్, బాబ్జీ, షబీర్, హమీద్, అదిల్, కమల్, ఇబ్రహీం, సత్య, వెంకటి, సలీం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం సాయినగర్ కాలనీలో సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పింజి రమణ సారథ్యంలో సోమవారం కర్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి సాయినగర్ లో నివాసం ఏర్పాటు చేసుకున్న 265 గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మొత్తం 265 వాహనాలను తనిఖీ చేసి ఆ మోటార్ వాహనాలకు సంబంధించిన ఎలాంటి ఆధార పత్రాలు లేని 26 మోటార్ సైకిళ్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ పిన్నింటి రమణ మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ లో భాగంగా అపరిచిత వ్యక్తులు, వారి కదలికలపై స్థానికులు నిఘా ఉంచాలని తెలిపారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని మారణాయుధాలు, హింసాయుత సంఘటనలు ఉపయోగించే కత్తులు, కటారులతో తిరిగే వారి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని సీఐ రమణ తెలిపారు. తాము సీజ్ చేసిన మోటార్ వాహనాలకు సంబంధించి ఆధారాలను చూపే ధృవపత్రాలు తీసుకువచ్చిన వారికి మోటార్ సైకిళ్లు అప్పగించడం జరుగుతుందని, లేని వాహనాలను కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం తీర్పును అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లేదు రికార్డు ఉందనుకోండి, రికార్డులు ఉంటే రికార్డులు చూపిస్తారు. ఈ బండి తాలూకా రికార్డులు ఉంటే ఈ బళ్ళు పంపించేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు. అది కాకుండా బళ్ళు రికార్డులు లేకపోతే మీరు అది దొంగ బండి కింద భావించి సీజ్ చేయడం జరుగుతుంది. బళ్ళు రికార్డు ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. బండి రికార్డులన్నీ కూడా మేము మీకు తిరిగి ఎలాగైతే తీసుకొచ్చామో అలాగే హ్యాండ్ అవుట్ చేస్తాం, ఇబ్బంది లేదు. ఓకేనా? తర్వాత ఏంటంటే బండి మనం ఉందంటే మీకు చాలామంది తెలియదు ఏంటంటే బండి తెస్తారు, కొంటారు, డబ్బులు ఖర్చు పెడతారు, దానికి ఏం రికార్డు ఉందో ఏ రోజు పట్టించుకోరు. రోడ్డు మీదకి వెళ్ళి అంటే మీకు తెలీదు, యాక్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటనేది ఎప్పుడు ఆలోచించరు. ఏదో బండి వచ్చింది, తొక్కేమా, ఎక్కామా, పెట్టామా, అయిపోతుంది అంతే. బండి రికార్డులు పర్ఫెక్ట్గా పెట్టుకోవడం. ఇప్పుడే ఒక యాక్సిడెంట్ అయ్యింది దేవీపురం దగ్గర, ఒకటి కాలు అయిందని మెసేజ్ ఇలాంటివి ఎన్నో రికార్డులు పెట్టుకోవడం, స్లోగా నడపడం, జాగ్రత్తగా ఉండడం, హెల్మెట్ పెట్టుకోవడం, ఎన్ని బాధ్యతలు ఇవి చెయ్యకపోతే భారీ మూల్యం అంటారు కదా సినిమాలో, అలా ఉండదు, లైఫ్లే ఉండదు. జాగ్రత్తగా చూసుకోండి. ఈ రికార్డులన్నీ పట్టుకొని మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే వెరిఫై చేసి జెన్యూన్గా ఉంటే పంపించారు. ఇన్సూరెన్స్ ఎవరైనా లేకపోతే చేయించుకొని పోలీస్ స్టేషన్ ఆ దగ్గర కాకపోతే ఇంకోటి. అవన్నీ ఏ పార్టీకి నువ్వే చేయాలి, అవన్నీ నువ్వు చేయించుకోవాలి. ఇదే లేటు మాది కాదు, ఇవన్నీ పర్ఫెక్ట్ గా పెట్టుకుంటే. ఉత్తరాంధ్ర ఇలవేలుపుగా ప్రసిద్ధిగాంచి విశాఖ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న కెప్టెన్ రామారావు కూడలి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో నిరంతరం ప్రత్యేక పూజలతో పాటు అన్నదానం, మహా అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు అమ్మవారిని కొలిచే భక్తులు భాగస్వాములే దాతలుగా నిలుస్తూ ఉన్నారు. అందులో భాగంగా అమ్మవారి సేవలో నిరంతరం తరించే ప్రముఖ వ్యాపారవేత్త ఆర్జీ రాజేంద్రన్ అనిత దంపతులు ఆదివారం జ్ఞానాపురం ఎర్నిమాంబ అమ్మవారి మొక్కు చెల్లించుకుని అనంతరం రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో రాజేంద్రన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కమిటీ సభ్యులతో కలిసి విందు ఆరగించారు. అనంతరం రమణమూర్తి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీల వెంకట అప్పలనాయుడు, అధ్యక్షులు కరి నీలకంఠం, బొడ్డేటి ప్రసాద్, కార్యదర్శి బొడ్డు పోలారావు చేతుల మీదుగా ఆర్జీ రాజేంద్రన్ అనిత దంపతుల్ని ప్రముఖ న్యాయవాది వనపర్తి సుబ్బారావును సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. అమ్మవారి మహిమ, దాతల యొక్క దాతృత్వాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు వాసుపల్లి నారాయణ, పంపాన గణేష్, బడే నాగరాజు, సత్యనారాయణ, గలగల్ల సత్యవతి, పాకలపాటి అప్పారావు, వాసుపల్లి నర్సింగ్, అర్చకులు కామేశ్వర శర్మ, మధు, గలగల్ల కనకరాజు పాల్గొన్నారు. నేను వేస్తాను లేట్ అయింది సరే అండి మనిద్దరం జోడేరండి. అంటే అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్లో వేయించేసిన శ్రీ 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 రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో కమిటీ సభ్యులందరూ కలిసి రాజేంద్ర గారు, సుబ్బారావు గారు ఈరోజు మొక్కుబడి తీర్చుకొని మిత్ర బృందం అందరికీ, ఆలయ కమిటీ సభ్యులందరికీ మరందరం కలిసి ఒక పిక్నిక్ కార్యక్రమంలాగా ఒక విందు భోజనం ఏర్పాటు చేసుకొని అందరం సంతోషంగా కలివిడిగా ఉండడానికి ఇదొక వేదికగా చేసుకొని ఏర్పాటు చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం ఇలాగే 10 కాలాల పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ఆదివారం రోజున మా రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులైనటువంటి రాజేంద్ర గారు కుటుంబ సమేతంగా విచ్చేసి ఉన్నారు. సందర్భం ఏమిటంటే ఎర్నమ్మ గుడికి మొక్కు తీసుకొని పండగ చేసి ఇక్కడ సభ్యులందరికీ కూడా ప్రసాద వితరణ చేయడానికి వారు ముందుకు వచ్చినారు. ఆ సందర్భంగా మా అందరి ఆత్మీయ కలయిక ఈరోజు ఈ ఆదివారం ఇక్కడ జరుగుతుంది. రాజేంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి విందుని అందరూ కూడా స్వీకరించి వారిని ఆశీర్వదించగా కోరుతున్నాం. అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్లో కొలువైన రేణుక ఎల్లమ్మ అమ్మవారి భక్తులైన ఆర్జీ రాజేంద్ర అనిత దంపతులు మరి ఆయన ఆరోగ్యం కోసం అమ్మవారికి ఎన్నో సేవలు అందించారు. ఎల్లమ్మ తల్లికి
అలాగే ఈరోజు జ్ఞానాపురం ఎలవేలుపు ఎర్నిమంబ అమ్మవారికి మొక్కుబడి చెల్లించి మేమంతా ఒక కుటుంబం, ఉమ్మడి కుటుంబం అందరికీ పిలిచి అమ్మవారి ప్రసాదం వితరణ చేయడానికి భార్యాభర్తలు ఇద్దరు ముందుకొచ్చి దీనికి మాకు చీఫ్ గెస్ట్ కళా హాస్పిటల్ డాక్టర్ గారు రామమూర్తి గారు ఇచ్చేసి, అలాగే వనపర్తి సుబ్బారావు గారు, మా రథసారథి పేల అప్పలనాయుడు గారు వీరి దగ్గరుండి కార్యక్రమానికి చేతిచ్చి, మరి మా మిత్రుడు బొడ్డేడి ప్రసాద్, నీలకంఠం, మరి మౌని గారు, కొంచెం ఆదినారాయణ గారు, ఈ అందరూ పెద్దల సహకారాలతోటి ఈ ప్రోత్సాహంతో ఈ అందరూ రాజేంద్ర గారికి మంచి జరగాలి, ఇంకా బాగుండాలి, త్వరగా కోలుకోవాలని ఒక దృఢ నిర్ణయంతో అందరూ పూనుకొని అందరూ సోదరులందరూ కలుపుకొని ఈరోజు అందరూ కలిపి విందు చేయడానికి నిర్ణయించుకున్నాం. పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని అధికారులందరూ సమన్వయంతో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సందేహాలు ఉంటే శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియపై స్థానిక చిల్డ్రన్ ఎరీనాలో సోమవారం ఉదయం నిర్వహించిన ఒకరోజు శిక్షణ సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పలు అంశాలపై సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు విధానంలో అనుసరించవలసిన విధి విధానాలపై మార్గనిర్దేశం చేశారు. లలిత జ్యువెలరీ వీరు మామ బ్రాండ్స్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు మెరైన్ పార్క్ లో నిర్వహించిన మై సూపర్ మామ్ ఈవెంట్ ఆహుతుల్ని ఆకట్టుకుంది. తల్లితో ఉండే అనుబంధం, అనురాగం చెప్పే విధంగా ర్యాంప్ వాక్ విత్ మామ్, డాన్స్ విత్ మామ్, మామ్ బోలాలో తల్లులు పిల్లలు అదిరికొట్టారు. కేబీ అనే కొత్త యాప్ లో ప్రతి ఒక్కరికి ఫ్రీ రైడ్స్ అందజేశారు. మాక్ శ్రీవల్లి, దుబాయ్ ఫ్యూచర్ కిడ్స్ బాను, డాక్టర్ యుపింద్ర శ్రీనివాసు, అంతర్జాతీయ అందాల పోటీల విజేతలు దేవిశ్రీ, లీల్ జగన్, రజని, ఇంద్రాణి, గొంప శ్రీదేవులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సెల్ఫ్ పోటీలు మరియు తల్లిలకి 100కు పైగా బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మరి చక్కగా శనివారం సాయంత్రం మిమ్మల్ని అందరినీ కూడా ఒకే వేదికపైకి చేర్చి అందరినీ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచే కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మరి ఈరోజు అమలు చేస్తున్నాడు. ఈరోజు లలిత జ్యువెలర్స్ ప్రెజెన్స్ మై సూపర్ మామ్ కి ఈ రోజున ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ లో చాలా ఫెంటాస్టిక్ గా జరుగుతూ ఉంది. ఒక 2-3 వేల మంది ఈ రోజు అందరూ ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు అయితే కనుక మాకు క్వాంటమ్ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్, అలాగే ఈరోజు క్యాబీ యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ రైడ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాక్ ఎస్ట్రిక్స్ నుంచి సూపర్ మామ్స్కి 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ క్లినికల్ ట్రీట్మెంట్స్ కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఫ్యూచర్ కిడ్స్, ప్రీ స్కూల్, ఎల్జీ, ఇలా వి డెంటల్ మా స్మైలింగ్ పార్ట్నర్స్ అండ్ అలాగే ఎన్నో గిఫ్ట్స్, సిరీ కలెక్షన్స్, అలాగే శ్రీమతి ఫుడ్స్, చేతక్ వీళ్ళందరి సౌజన్యంతో ఈ రోజున ఈ మంచి ఈవెంట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు వైజాగ్లో ఎటువంటి మంచి ఈవెంట్ జరిగినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ అలాగే ఆ రెస్పాన్స్తో ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఎస్ వీళ్ళందరూ ఉన్నారు వైజాగ్లో అని చెప్పడానికి మరి కోసం ఎన్నో ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. ఎలక్షన్స్ తర్వాత ఒక 2-3 మంత్స్ టోటల్ పవర్ ప్యాక్డ్ సీజన్ తర్వాత ఒక మంచి రిలాక్సేషన్ ఈవెంట్ని ఈరోజు మై సూపర్ మామ్ అంటూ చేస్తూ ఉన్నాం. ఇది ఎవ్రీ మదర్స్ డేకి మనం చేస్తాం, బట్ ఎలక్షన్స్ వల్ల కాస్త పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇంత చక్కటి ఈవెంట్కి ఎంతోమంది సపోర్ట్ చేసిన మా అందరి స్పాన్సర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ముఖ్యంగా మేము ఏ ఈవెంట్ చేసినా కూడా ఇంతమంది ఈరోజు చూస్తే కనుక ర్యాంప్ వాక్లోనే మదర్స్ 120 మెంబర్స్ ఎన్రోల్ అయ్యి ఈరోజు వాక్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా చాలా మామ్ బోలా అని, మదర్ అండ్ డాన్స్ అని ఇలా సుమారు 100+ గిఫ్ట్స్తో ఈ ఈవెంట్ని మనం చాలా చక్కగా చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ జూన్ 16న నాన్నకు ప్రేమతో అంటూ మరి ఫాదర్స్ డే కూడా మరి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తల్లిదండ్రుల్ని ఏ సమాజం అయితే ప్రేమిస్తుందో, గౌరవిస్తుందో ఆ సమాజం ఎంతో అందంగా ఉంటుంది. ఆ సమాజం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని నమ్ముతూ ఉంటాము. అండ్ ఇంత చక్కగా సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. వెంకన్న దర్శనం కోసం భక్తులతో పాటు ప్రముఖులు కూడా ఆరాట పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో హీరో విశ్వక్ సేన్, అయోధ్య రామ మందిర ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర, తెలంగాణ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అనకాపల్లి ఎంపీ बीवी सत्यवती उन्नारू। सुव्यवस्थित होती चली जाएं, इसके दृष्टि से तिरुमला के हमारे जो यहाँ के श्री धर्मा रेड्डी जी उनको बुलाया था, उनके बहुत सारे यहाँ के अनुभवों के आधार पर जो सुझाव वो सब प्राप्त किए
कार्यकर्ताओं के बीच में जो व्यवस्था देखते हैं उनके बीच में उन्होंने सब विषय रखा। लिखित में भी सब बिंदुओं को उन्होंने दिया है। उन सब को धीरे धीरे करके आगे उसको व्यवहार में ज़मीन पर वहाँ की व्यवस्थाओं को सुचारू रूप से चलाने के लिए उतारेंगे। बहुत ज़बरदस्त भीड़ है, प्रतिदिन भीड़ है। प्रतिदिन 1.25 लाख 1.5 लाख भक्त लोग दर्शन करते हैं। భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తరప్రదేశ్ వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ కాలభైరవ ఆలయాన్ని సోమవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయానికి చేరుకున్న నడ్డాకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలభైరవుడికి జేపీ నడ్డా ప్రత్యేక పూజలు చేశారు, హారతి ఇచ్చారు. దర్శనానంతరం ఆయన మాట్లాడారు. కాశీ మతపరమైన నగరం అని తెలిపారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొత్త శక్తి వస్తుందని తెలియజేశారు. కాశీ విశ్వనాథుడిని కూడా దర్శించుకున్నట్లు తెలిపారు. दर्शन, काशी विश्वनाथ के दर्शन, संकट मोचन के दर्शन ये हमेशा करता हूँ। काशी हम सब जानते हैं कि धार्मिक नगरी है और सनातन की एक तरीके से पोषक नगरी है और सनातन धर्म को आगे बढ़ाने वाली और भारत की संस्कृति से जुड़ा हुआ विषय है। हमेशा हम सबको जब भी यहाँ आते हैं तो हमें नई ऊर्जा मिलती है और मैं हमेशा ये प्रार्थना करता हूँ कि सद्गुणों का के जय हो और समाज मंगलमय रहे, सभी में सुख शांति रहे और मंगलमय तरीके से देश आगे बढ़े। और आज भी जब मैं आया हूँ तो मुझे नई ऊर्जा मिली है। मैं काशी विश्वनाथ के भी दर्शन करूँगा और उस ऊर्जा के साथ दिन रात एक करके समाज को के काम में जुटूं और समाज मंगलमय रहे, सब खुश रहें, सुख शांति रहे, देश आगे विकास करे और मोदी जी के नेतृत्व में जिस तरीके से देश आगे बढ़ रहा है उसे और ताकत प्रदान हो उस शक्ति को। और प्रधानमंत्री मोदी जी के नेतृत्व में तीसरी बार हम 400 पार करते हुए आगे ఈ నెల 30 తేదీన గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జానపద సాంస్కృతిక కళాకారులకు ఉపాధ్యాయులకు చేయుత పురస్కారం అందించనున్నట్లు నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మరియు నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి మాట్లాడారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో భాషే రమ్యం సేవే గమ్యం పేరుతో జానపద సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జానపద కళ రూపాలు అంతరించిపోకుండా కాపాడేందుకు పురాతన కళలకు జీవం పోసేందుకు ఈ పురస్కారాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న 100 మంది కళాకారులు ఈ పురస్కార మహోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. ఈ జానపద సాంస్కృతిక సంబరాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందినటువంటి శ్రీ నూతి బాపయ్య చౌదరి గారు, బాపు అంటారు, వారు అధ్యక్షులుగా ఉన్నారు. కేవలం యుఎస్ఏలోనే కాకుండా ఇక్కడ కూడా అనేక సేవా కార్యక్రమాలు బాపయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిన్న పెదనందిపాడులో కంటి పరీక్షా శిబిరం జరిగితే దాదాపు 1000 మంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో నల్లమల ఫారెస్ట్కి సంబంధించిన ట్రైబల్స్ సంబంధించి, అలాగే పేదలకు సంబంధించి స్కిల్స్ అందించడానికి కుట్టు మిషన్లు ఇవ్వటం, కుట్టు మిషన్లు నేర్పటం, కంప్యూటర్ నేర్పటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు మనకు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం మన గుంటూరులో 30వ తేదీన సాయంత్రం 5 గంటలకి విజ్ఞాన మందిరంలో జానపద కళా సంబరాలు నాట్స్ ఆధ్వర్యంలో బాపయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నారు. కానీ ముందుగా దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశాక బాపయ్య చౌదరి గారు మాట్లాడతారు.
జానపద కళా సంబరాలు జరగబోతా ఉన్నాయి. నగర ప్రజలందరినీ, నగర పెద్దలను కూడా వినయపూర్వకంగా ఈ కార్యక్రమాలు తిలకించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నాట్స్ తరఫున ముఖ్యంగా బాపయ్య చౌదరి గారి దగ్గర మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కరోనా తర్వాత జానపద కళాకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు కోలుకోలేదు. వాళ్ళని ప్రోత్సహించాలి అని 100 మంది కళాకారుల్ని మన నగరానికి రప్పిస్తూ ఉన్నారు. వాళ్ళు రకరకాల ప్రదర్శనలు ఇస్తారు. వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మన ప్రజా గాయకుడు మన రమణ ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కానీ మీ ద్వారా నగర ప్రజలకి ఈ ఇన్విటేషన్ ఇవ్వడానికి మనం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు బాపు నూతి, నాట్స్ అధ్యక్షుడిని, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షుడిగా చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ వచ్చినటువంటి ఉద్దేశం నాట్స్ జానపద సాంస్కృతిక సంబరాలు కార్యక్రమాన్ని ఇక్కడ మన నగరంలో, మన గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 30వ తారీఖున 5 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. అటువంటి జానపద కళాకారుల్ని, సాంస్కృతిక కళాకారుల్ని ప్రోత్సహించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. మీరు చూసుకుంటే నాట్స్ సంస్థ నేను అధ్యక్షుడిగా అయినాక ఇది 4వసారి నేను భారతదేశం పర్యటన చేస్తున్నాను. అది కూడా ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ అంటేనే భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. భాషకి సేవకి సమప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రోత్సహిస్తూ మన లలిత కళల్ని, జానపద కళారూపాలని, కళాకారుల్ని మన ముందు తరానికి కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో, ఆ కళలు మరుగున పడకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. సో ఈ కార్యక్రమంలో మనము దాదాపుగా 100కు పైగా జానపద కళాకారుల్ని, వారికి ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలి. కోవిడ్ తర్వాత వారికి అవకాశాలు తగ్గిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు యుఎస్లో కూడా వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు మనం ఆన్లైన్లో వర్చువల్గా వారికి కొంత సహాయపడే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఒక వేదికని వారికి మళ్ళా ఒక పెద్ద వేదికని ఇవ్వాలి అనే ఉద్దేశంతో, అది కూడా మన సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపేట ఇచ్చేటువంటి మన గుంటూరు నగరంలో సో స్థానికుడిగా ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఒక 100 మంది కళాకారులకి ప్రోత్సాహాన్ని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా మీరు చూసారంటే మనకి ఉత్తరాంధ్ర నుంచి మనకి తప్పెటగుళ్ళు, ఇంకా మనము భద్రాచలము దింస, అలానే ఆదిలాబాద్ గోండు, ఇంకా మన గ్రామాలలో ఇదైనటువంటి బుర్రకథ, మనము చాలా చక్కని బుర్రకథ అంటే మనకి గ్రామాల్లో ముఖ్యంగా ఏ పండగ వచ్చినా కానీ ఇది చేస్తాము. అలానే కోలాటాలు కానివ్వండి, జానపద గానం అనేక మంది కళాకారుల చేత మనం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంకా కొప్పుల నృత్యము, మన బందర్ నుంచి అనేక కార్యక్రమాలు. సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్యంగా మన తెలుగు భాష సంస్కృతి మీద చేస్తూ. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్న ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం. అమ్మవారిని దర్శించుకున్న కళా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, ప్రముఖ వ్యాపారవేత్త ఆర్ రాజేంద్రన్, అనిత దంపతులు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై విశాఖలో జరిగిన ఒకరోజు శిక్షణ సదస్సు. ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావు లేకుండా అధికారులు జాగ్రత్త వహించాలని సూచించిన కలెక్టర్ మల్లికార్జున. విశాఖ విజయనగరం జిల్లాలలో 596 జీవో ప్రకారం రిజిస్టర్ అయిన అసెంట్ భూ బదలాయింపులు నిలిపివేయాలని డిమాండ్ చేసిన విదంసం నేత వెంకట్రావు. ఈ రిజిస్ట్రేషన్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కలెక్టర్కి వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.